మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద పద్మనాభ డిగ్రీ కాలేజ్. మనకి లాస్ట్ క్లాస్లో ఫైనల్ బీకామ్ నుంచి ఫిఫ్త్ పేపర్ ఇది జనరల్గా డిబిఎంఎస్ ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఫస్ట్ డిబిఎంఎస్ అంటే ఏంటమ్మా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటాబేస్ వేరే, మేనేజ్మెంట్ సిస్టమ్ వేరే మనం తీసుకున్నాం. దాని తర్వాత అడ్వాంటేజెస్, దాని తర్వాత డిసడ్వాంటేజెస్. బట్ ఇక్కడికి వస్తారు అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డేటాబేస్ అంటే ఏంటమ్మా అంటే ఒక డేటాబేస్ అందరికి కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ యూటిలిటీస్. వాడికి ఉన్న యూటిలిటీస్ అమ్మా, యూటిలిటీస్ అంటే ఏంటమ్మా, మన దాని ద్వారా ఏదైతే మన అప్లికేషన్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, డిబిఎం యూటిలిటీస్ అంటే ఒరాకిల్ ఇస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ సైబేస్ కూడా అంటే ఏంటి, ఇవన్నీ కూడా డేటాబేస్ తో యూటిలిటీ. సైబేస్, నెక్స్ట్ ఇంకా ఫోకస్, ఐబిఎం ఇవన్నీ కూడా, ఐఏఎస్ అవన్నీ కూడా, ఐఎంఎస్ అంటే ఇంటర్మీడియట్ సర్వీస్ అన్ని కూడా డేటా మేనేజ్మెంట్ సిస్టమ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు డేటాబేస్ కొరకు ఉపయోగించేది ఏంటమ్మా, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూటిలిటీస్. దీని తర్వాత యూజర్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బీకామ్ అంతా ఒక డిపార్ట్మెంట్. బీకామ్ డిపార్ట్మెంట్ లో నేను ప్రతి ఒక్కరికి సిస్టమ్ ఇచ్చాను. జనరల్గా మన కాలేజెస్ లో అయితే పెద్దగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకోండి. సిఎస్సి ఏంటమ్మా, కంప్యూటర్ డిపార్ట్మెంట్. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అలా కూడా ఒక బ్లాక్ డిపార్ట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళ హోమ్ నెంబర్స్, వాళ్ళ నేమ్, వాళ్ళ సిస్టమ్ ఐడి కూడా ఇవ్వాలన్నమాట. ఐడి ఇవ్వకపోతే ఏంటి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వాడారు, యూట్యూబ్ లో ఏవైనా చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే డౌన్లోడ్ విత్ పెరిగిపోతుంది. అంటే ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాన్ తో విత్ అంతా కూడా పోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, దానికి ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అంటే ఓన్లీ జీమెయిల్, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటివి ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ ఓపెన్ కాదు, ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్స్ అన్ని కూడా. ఎందుకంటే we need to assign పర్మిషన్స్. అలాగే యూజర్ గ్రూప్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ గ్రూప్స్ డేటా అడ్మినిస్ట్రేటర్, డిబిఏ ఉంటారు కదా. ఎందుకు సార్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారంటే we use the permissions. పర్మిషన్ అంటే ఏంటమ్మా అంటే జనరల్ గా ఒక ఫైల్ పర్మిషన్ ఏమి ఇస్తాము, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్ అంటే చదవడానికి, రైట్ అంటే ఏమైనా ఎడిట్ చేయడానికి ఏమైనా ఉంటుంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ అంటే ఏదైనా రన్ చేయాలంటే ఆ పర్మిషన్స్ అన్ని కూడా డిబిఏ కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ ఇక డిబిఏ నుంచి అప్లికేషన్ డెవలపర్. వాట్ మీనింగ్ అప్లికేషన్ డెవలపర్ అంటే ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోన్ పే ఉంది, ఇది అప్లికేషన్ బై యూజింగ్ ద డిబిఎంఎస్ అవచ్చు. అంటే ఏంటమ్మా అంటే ప్రతి దానికి ఏదైనా ఒక అప్లికేషన్ పోవాలంటే మీరు రన్ చేశారంటే ఖచ్చితంగా ఏం ఉండాలంటే ఒక అప్లికేషన్ డెవలపర్ అని ఉంటాయి. అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తారు దీని మూలంగా ఏంటమ్మా అంటే చూడండి, ఇక్కడ జనరల్గా డేటాబేస్ ఉండాలి. డేటాబేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాలంటే బీకామ్ తీసుకోం, బీకామ్ లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, వాళ్ళ డేటా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్, వాళ్ళ ప్రెజెంటేషన్స్, వాళ్ళ పర్సంటేజెస్ అవన్నీ కూడా డేటాబేస్. ఇక డేటాబేస్ డిక్షనరీ అంటే ఏంటమ్మా, దాని తొలక నీడ్ మాట అంటే ఏంటి, దేని గురించి ఉపయోగించుకోవాలంటే డేటా డెవలప్ అంటే ఏంటమ్మా అంటే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ యూటిలిటీస్ నుంచి యూజర్ గ్రూప్ వెళ్తుంది, యూజర్ గ్రూప్ నుంచి అడ్మినిస్ట్రేటర్ వెళ్తుంది, అడ్మినిస్ట్రేటర్ నుంచి అప్లికేషన్ డెవలప్మెంట్ మీన్స్ ఏదైతే మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటున్నామో అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్ట్యూన్ తీసుకోండి, ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ మాట. ఆ లాంగ్వేజ్ కనుక మనం ఇది చేసుకుంటాం. అలాగే డేటా డిక్షనరీ అంటే ఏంటమ్మా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏంటమ్మా ఒక ఫైల్ సిస్టమ్ ఏదైతే మనం ఇంత ముందు తీసుకున్నామో ఆ ఫైల్ చేయడానికి ఒక అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మనకి డేటాబేస్ ఎమిషన్ అని మనం చేసుకున్నాం. అవి ఏంటమ్మా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ డిబి. ఇక డిబి అంటే ఏంటమ్మా ఇక్కడ డేటాబేస్. షార్ట్ కట్ లో స్పేస్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ అసైన్ చేసుకోండి. ఏంటమ్మా అంటే నెంబర్ ఆఫ్ బీస్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫైల్స్, ఏ ఫైల్స్ ఇస్తున్నాము. అలాగే అసోసియేటెడ్ బిట్వీన్ ద ఫైల్స్, అసోసియేటెడ్ బిట్వీన్ అంటే ఏంటమ్మా లింక్ అప్ చేసుకున్న ఫైల్, ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్, లేకపోతే ఫస్ట్ బీకమ్ దా, సెకండ్ బీకమ్ దా, థర్డ్, ఇవన్నీ కూడా ఏంటమ్మా ఇంక్లూడ్ చేసుకున్న ఫైల్స్. అక్కడ ఏమన్నాము అసోసియేషన్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ యూనియన్ అవన్నీ కూడా. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఈస్ట్ ఫైల్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఫీల్డ్ అంటే ఒక సైజ్ అంట. మనకి ఎక్కువ ఎంబీ అంటే we need to upload the file. అంటే ఏంటమ్మా కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎం ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో, ఏవైతే డిబిఎంఎస్ యూటిలిటీస్ ఉన్నాయో మనకి ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి కూడా మనం ఇంటర్ఫేస్ ఇస్తాం. ఇంటర్ఫేస్ అంటే ఒకదానికి ఒకటి లింక్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ నుంచి డేటాబేస్ మేనేజ్మెంట్ నుంచి డేటాబేస్, అలాగే డేటా డిక్షనరీ టు మళ్ళీ డేటా అడ్మినిస్ట్రేటర్, మళ్ళీ డేటా అడ్మినిస్ట్రేటర్ టు డేటా డెవలపర్, డేటా డిక్షనరీ టు మళ్ళీ అప్లికేషన్ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ యూటిలిటీస్. అంటే ప్రతి దానికి కూడా ఒక ఇంటర్ కనెక్టివిటీ అవుతాయి కాంపోనెంట్స్. అలా కాంపోనెంట్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ డేటాబేస్ అనేది సరిగ్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్స్ మనకి. ఓకేనా, ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ఏ డేటా. కాంపోనెంట్స్ ఏమిటేమో డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ యూటిలిటీస్, యూజర్ గ్రూప్స్, డేటా అడ్మినిస్ట్రేటర్, అలాగే డేటాబేస్, డేటా డిక్షనరీ, అప్లికేషన్ డెవలపర్, అలాగే
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇది జనరల్ గా కాంపోనెంట్స్ ఓకేనా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ తీసుకుంటాం. అంటే డేటాబేస్ టైప్స్ వేరే, అలాగే డేటా మేనేజ్మెంట్ టైప్స్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటమ్మా డేటాబేస్ టైప్స్ మనం డిస్కస్ చేయాలి. మనం ప్రతి దానికి కూడా ఫస్ట్ యూనిట్ వస్తానికి సెకండ్ యూనిట్ రిలేషన్షిప్ అమ్మా. రెండింటి కూడా వీ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్. అది షార్ట్ క్వశ్చన్ అయితే మ్యామ్ అయినా డ్రా చేయాలి, జనరల్ వివరించ అవసరం లేదు. 10 మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి. వేరియస్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ చూడండి. జనరల్ ఏంటమ్మా డేటాబేస్ టైప్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ జనరల్ గా బోత్ ఉంటాయి. అంటే ఏంటమ్మా అంటే క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ యూజర్స్ చూడొద్దు. ఫస్ట్ ఏంటమ్మా క్లాసిఫికేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్. మా యూజర్స్ అంటే మనమేనమ్మా. జనరల్ ఏంటంటే ఎవరైతే చేస్తారు ఈ క్లాసిఫికేషన్స్ ఆఫ్ జనరల్ ఏంటమ్మా అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ యూజర్స్. నెంబర్ ఆఫ్ యూజర్స్ లో ఫస్ట్ ఏముంటదమ్మా అంటే సింగిల్ యూజర్ డేటాబేస్ జనరల్ సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్, అలాగే మల్టీ యూజర్ డేటాబేస్. ఇది జనరల్ గా మనకి ఏంటమ్మా అంటే క్లాసిఫికేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు లొకేషన్ తీసుకున్నాం. ఏంటమ్మా క్లాసిఫికేషన్ అబౌట్ అమ్మా ఇదంతా కూడా థియరీ పార్ట్ అమ్మా. చాలా వీ నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే తెలుగులో రాస్తే ఏమీ ఉండదు డేటాబేస్. వీ నీడ్ టు రైట్ ద ఖచ్చితంగా ఏం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా క్లాసిఫికేషన్ అబౌట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏంటమ్మా సింగిల్ యూజర్ డేటాబేస్, మల్టీ యూజర్ డేటాబేస్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ద లొకేషన్ తీసుకున్నాం. లొకేషన్ ఏంటమ్మా అంటే సెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, ఇక్కడ ఏంటమ్మా అంటే ఫస్ట్ యూనిట్ చాలా అంటే ఫస్ట్ యూనిట్ చేసుకుంటాం. క్లాసిఫికేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ యూజర్. ఫస్ట్ ఏంటమ్మా సింగిల్ యూజర్. జనరల్ గా ఏంటమ్మా అంటే సింగిల్ యూజర్ అంటే మీకు పేరు ఉంది అంటే ఏంటి ఒక సిస్టమ్ ఒకరు మాత్రం వర్క్ చేసిందని మనం సింగిల్ యూజర్ అంటే. అంటే ఏంటమ్మా a database supports a single work at a time. ఏంటమ్మా database supports single location at a user. అంటే ఏంటమ్మా సింగిల్ లొకేషన్ మనం ఏదైతే ఇస్తామో అదే సింగిల్ లొకేషన్ ఆర్ సింగిల్ సైట్ టు ది యూజర్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ పేరులో ఉందంటే ఏంటమ్మా ఒక సింగిల్ యూజర్ అనేవాడు సింగిల్ సైట్ తనకు ఏదైనా డేటాబేస్ ఇండివిజువల్ వాడాలంటే we need to use the సింగిల్ యూజర్ డేటాబేస్. మరి ఏంటమ్మా అంటే మల్టీ యూజర్ డేటాబేస్. సపోజ్ చూడమ్మా ఓన్లీ యూజ్ వన్స్ ఎట్ ఏ టైం అంటే ఒకసారి మాత్రమే యూజ్ చేసే డేటాని అదంతా కూడా ఏం చేస్తారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అనుకుంటారు. ఓకేనా. మల్టీ యూజర్ సపోర్ట్స్ అంటే ఏంటమ్మా ఇట్ ఈజ్ ఏంటమ్మా ఇట్ ఈజ్ ఫర్ మల్టీ యూజర్స్. అంటే మల్టీ యూజర్స్ అంటే ఎనీ టైం కెన్ యూజ్ ఎట్ ఎ టైం. అంటే సింపుల్ గా చెప్పాలంటే అంటే when database uses to entire organization we use the అంటే మోర్ దెన్ 50 యూజర్స్ అంటే మోర్ దెన్ 50 యూజర్స్ అలాంటి యూజ్ చేస్తారంటే మల్టీ యూజర్ డేటాబేస్ అని వాడతాం. ఇది జనరల్ గా ఏంటమ్మా క్లాసిఫికేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అలాగే మల్టీ యూజర్ డేటాబేస్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకౌంట్ లొకేషన్ కి వస్తారు ఏంటమ్మా సెంట్రలైజ్డ్ డేటాబేస్. సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఏంటమ్మా అంటే ఈ సపోర్ట్ సెంట్రలైజ్డ్ లొకేషన్ అంటే సింగిల్ సైట్ ఉంటుంది అన్నమాట. సింగిల్ సైట్ అంటే సెంట్రలైజ్డ్ గా డేటాబేస్ అంటే ఒక దగ్గర నుంచి సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంతా కూడా కనెక్ట్ చేసేదానికి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటారు. మరి డిస్ట్రిబ్యూటెడ్ డేటా టైప్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఏంటంటే
సెవరల్ అంటే డిస్ట్రిబ్యూట్ డిఫరెంట్ సైట్స్ అంటే సింగిల్ సైట్ అన్నాం కదా. ఇక్కడ ఏంటమ్మా డిఫరెంట్ సైట్స్ గురించి మనం ఉపయోగించాలంటే ఎక్కడో డిఫరెంట్ సైట్స్ ఇస్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటమ్మా ఇవి జనరల్ క్లాసిఫికేషన్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి జనరల్ గా ఏంటంటే వేరే ఇంపార్టెంట్ అంటే క్లాసిఫికేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్, క్లాసిఫికేషన్ అకౌంట్ లొకేషన్. క్లాసిఫికేషన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ సింగిల్ యూజర్ డేటాబేస్, సింగిల్ యూజర్స్ అంటే ఓన్లీ వన్ యూజర్ వన్ సైట్ అనే టైం మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ యూజర్ అంటే మెనీ యూజర్స్ కెన్ వర్క్ యాక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ డాక్యుమెంట్ అవ్వచ్చు, స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ అంటే మోర్ దెన్ 50%. నెక్స్ట్ అకౌంట్ లొకేషన్ అంటే ఏంటి ఎక్కడ యూజ్ చేస్తాం. అంటే సెంట్రలైజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రలైజేషన్ అంటే మొత్తం అన్నదాన్ని కూడా కనెక్ట్ చేసుకుంటాం వేరే సింగిల్ సైట్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకదానికి ఒకటి డిఫరెంట్ లొకేషన్ కి చేయాలంటే ఇక్కడ ఏంటమ్మా అంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ఏంటమ్మా క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ అన్యూజెస్. అంటే ఏంటి యూజెస్ అంటే మనం ఏ విధంగా వాడతాం. మన జనరల్ గా ఈ లాస్ట్ 3 స్పీడ్ మనకి ఏం వాడతాం అంటే ఆపరేషనల్ డేటాబేస్ వాడతాం, అలాగే డేటా వేరియేషన్ వాడతాం అంటే ఓకేనా. ఆపరేషనల్ డేటాబేస్ ఏంటమ్మా ఆపరేషనల్ డేటాబేస్. నెక్స్ట్ ఇంకేంటమ్మా డేటా వేర్ హౌసింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. జనరల్ గా మీకు డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ క్లాసెస్ లో బిజినెస్ అనలిటిక్స్ చెప్పుకున్నాం. బిజినెస్ అంటే డేటా వేర్ హౌస్ అంటే డేటా కట్టింపులు వివిధ రకాల ఏ విధంగా ఉన్నాయో మనం చెప్పుకున్నాం. అవి కూడా డేటా వేర్. బట్ ఆపరేషన్ డేటాబేస్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్స్ కానీ ఒక మెనీ ఆర్గనైజేషన్ ఏంటంటే మా డే టు మనకి అప్డేట్ లో ఉంటాయి అన్నమాట. డే టు డే స్టోరేజ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ తీసుకోండి, బిఎస్ఎన్ఎల్ కానీ జియో కానీ ఏదైనా నెట్వర్క్. ఈ రోజు ఎంతమంది కస్టమర్స్ మన నెట్వర్క్ లో అప్లై చేయాలి అంటే డే టు డే అప్లై చేయలేదు అంటే ఏంటమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే డే టు డే ఏదైనా ఆపరేషన్స్ మనం చేస్తే ఏంటమ్మా డే టు డే ఏదైనా ఆపరేషన్ మనం చేయగలిగేది కంపెనీ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా చేసుకుంటామా అంటే ఆపరేషనల్ డేటాబేస్ అనుకుంటా. అంటే డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కస్టమర్స్ ఎంతమంది వచ్చారు, వాళ్ళ పెట్టుబడి ఎంత పెట్టారు, లేకపోతే అలాంటివన్నీ కూడా చేయాలంటే జస్ట్ ఏంటమ్మా డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటమ్మా అంటే ఫోకస్ ఆన్ మైక్ డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటమ్మా ప్రైమరీ టు ఏదేంటమ్మా అంటే ఫోకస్ ఆన్ ప్రైమరీ డేటా స్టోరేజ్ ఏది అంటే ఏంటి ఫోకస్ ఆన్ ప్రైమరీ డేటా స్టోరేజ్. అంటే ప్రైమరీగా డేటా స్టోరేజ్ అంటే రిక్వైర్డ్ టు ఫ్యాక్ట్ స్టడీల్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మనకు వాడాలంటే అంటే ఏంటి యూజర్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్ ఏమైనా తీసుకోవాలంటే డిపిఎంఎస్ లో కానీ డేటాబేసెస్ ఇవన్నీ ఏమి కొడతాం అంటే డేటా వేరియస్ కానీ మనకి జనరల్ గా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా. ఇది ఏంటమ్మా ఇది బేస్డ్ ఆన్ ద యూజర్స్ ఏంటమ్మా ఎలా యూజ్ చేస్తాం. ఆపరేషన్స్ అంటే ఏంటమ్మా ఈ రోజు ఏం వర్క్ చేస్తాం అంటే డే టు డే లైఫ్ లో ఏవైతే ఆపరేషన్ చేస్తామో అవన్నీ కూడా ఆపరేషన్ డేటాబేస్ అంటాం. బట్ డేటా వేరియస్ అంటే ప్రైమరీ డేటా లొకేషన్స్ అనేవి కూడా మనం ఏం అంటాం డేటా వేరియస్ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏవైనా స్ట్రాటజిక్ డెసిషన్స్ మీన్స్ ఇక్కడ ఏంటంటే త్వరగా ఏదైనా ప్రైమరీ డేటా స్టోరేజ్ అవన్నీ తీసుకోవాలంటే మనకి స్ట్రాటజిక్ డెసిషన్ ఇవన్నీ కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ఒకటి ఉన్నాం. ఏంటమ్మా అంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ స్ట్రక్చరింగ్ కూడా ఒకటి ఉంది. ఓకేనా. స్ట్రాటజిక్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. జనరల్ గా ఏంటమ్మా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇది కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ అన్స్ట్రక్చర్డ్ ఏంటమ్మా స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్. జనరల్ అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే ఏంటంటే ఎగ్జిట్ ఇన్ ద ఒరిజినల్ లొకేషన్. అంటే ఏంటమ్మా అంటే ఎగ్జిట్ లొకేషన్ అంటే ఏంటి ఎగ్జిట్స్ ఇన్
చేయమా అంటే ఏ విధంగా ఉందో డేటాబేస్ మనకు తెలియదు, క్లమ్జీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి నెట్వర్క్స్ అంటే ఏ నెట్వర్క్ తో ఫాలో అవుతుంది అవన్నీ కూడా ఏంటమ్మా అంటే అన్స్ట్రక్చర్ డేటాబేస్ మాట. ఓకేనా. స్ట్రక్చర్ డేటాబేస్ అంటే రిజల్టింగ్ డేటా అంటే జనరేషన్ కానీ ఏదైనా జనరేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఏంటమ్మా జనరేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకి ఫాలో అవుతుంది. అలాంటివన్నీ ఏంటంటే దీంతో ఇది కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా ఏంటమ్మా అంటే అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్, స్ట్రక్చర్ అంటే ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటమ్మా క్లాసిఫికేషన్స్ అనగానే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యూజర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్, డెవలప్మెంట్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఈ విధంగా టైప్స్ ఆఫ్ డేటాబేస్ మనకి మాట్లాడతారు. నెక్స్ట్ ఇంకేంటమ్మా అంటే ఈ రోజు ఏంటమ్మా ఇంకో కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఏంటంటే క్లాసిఫికేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా మోడల్స్ గురించి మనం ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. డేటా మోడల్స్ కొన్ని అడుగుతారు, దీనికి డయాగ్రామ్స్ ఉన్నాయి, బట్ వీ నీడ్ టు డ్రా అబౌట్ ద డయాగ్రామ్స్ అమ్మా మనం వేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏంటమ్మా అంటే రిలేషనల్ డేటాబేస్ అమ్మా. రిలేషనల్ డేటాబేస్. నెక్స్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ కూడా ఏంటమ్మా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్. ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్. hierarchical database. ఇదమ్మా hierarchical database. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ డేటాబేస్. ఇక్కడ డేటా మోడల్స్ అని తీసుకున్నాము. జనరల్ గా వాట్ ఈస్ ద డేటా మోడల్స్ అంటే ఏంటంటే ఈ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా మోడల్స్ కూడా వేరే పోయినాయి. అంటే రిలేషనల్ డేటాబేస్ ఒకటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ ఒకటి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేరే, ఆబ్జెక్ట్ రిలేషన్ డేటాబేస్, హైరార్కికల్ డేటాబేస్, అలాగే నెట్వర్క్ డేటాబేస్. జనరల్ గా ఈ డేటాబేస్ తో స్ట్రక్చర్ కానీ ఈ డేటాబేస్ తో అవేర్నెస్ కానీ మనం జనరల్ గా ఏ విధంగా అనుకుంటామంటే నెట్వర్క్ తీసుకున్నాం. నెట్వర్క్ డేటా మోడల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ ఈ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం